నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అంత సులభం కాదు. మనకు అందించిన వారు ఉప్పు రాఘవేంద్రరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ముక్తి అందరికీ కావాలి. దాన్ని ప్రసాదించే భగవంతుడికి భక్తి కావాలి. భక్తి అంటే ప్రేమ, త్యాగం. భక్తి అంటే అంకితభావం, శరణాగతి. అలాంటి వ్యక్తికి మోక్షం ప్రసాదిస్తానని కృష్ణ పరమాత్మ చివరి మాటగా అర్జునుడికి చెప్పాడు. నన్ను నిజంగా శరణు కోరితే ఆ వ్యక్తి పాపాలన్నీ హరిస్తాను, ముక్తినిస్తాను. నా మాట నమ్ము అని స్పష్టంగా చెప్పాడు. ఈ సమాజం ఆ మాటకు విలువనిస్తోందా అన్నదే పరిశీలనార్హమైనది. జనసమూహమే సమాజం. జనాల మధ్య నమ్మకాలు బలపడితే సమాజము సక్రమంగానే స్పందిస్తుంది. స్వీయ సంరక్షణకైనా ధర్మరక్షణకైనా బలమైన మానవ సంబంధాలు అవసరం. భక్తిలో రకాలు ఉన్నట్టుగానే ముక్తిలోనూ తేడాలున్నాయి. అపరభక్తి ఐహిక సుఖాల వైపు మొగ్గు చూపుతుంది. పరభక్తి ఆముష్మిక సుఖాలను కోరుకుంటుంది. ఐహిక సుఖభోగాలు ఐసుముక్కల్లా కరిగిపోతాయి. ఆముష్మిక సుఖం నిరుపమాన ఆనందాన్ని ఆకాంక్షిస్తుంది. భూలోకంలో అనుభవించలేని సుఖాలను స్వర్గలోకంలో అనుభవించవచ్చని చెప్పడం మనుషులను మభ్యపెట్టడమే. పరుల కోసం త్యాగం చేయమని ప్రబోధించేవారే నిజమైన గురువులు. త్యాగం, పరోపకారం తదితరాలతో కూడిన ధర్మాచరణ ఉన్న చోట జయం కలుగుతుంది. మహాభారతానికి జయగ్రంథం అన్న పేరుంది. వ్యాస రచనలన్నీ 18 సంఖ్యతోనే ఉన్నాయి. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. 18 అధ్యాయాల గీత ధర్మంతో మొదలై ధర్మంతోనే ముగుస్తుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ మొదలై ఎక్కడ కృష్ణార్జునులు ఉంటారో అక్కడ సిరి, విజయము, ఐశ్వర్యము, దృఢమైన నీతి ఉంటాయని నా నమ్మకం అంటాడు సంజయుడు. అతడు ధర్మానికి మారుపేరు. మొదటి శ్లోకంలో మమకారం ధృతరాష్ట్రుడి స్వార్థ సంకుచిత మనస్తత్వానికి ప్రతీక. చివరి శ్లోకంలోని మమ నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక. భగవంతుడికి భక్తుడికి నడుమ ఉన్న బంధానికి వ్యాఖ్యానం. మొదటి 6 అధ్యాయాలకు మిగతా 12 భాష్యాలంటారు అరవిందులు. అర్జున విషాదయోగం నరజాతికి పట్టిన భవరోగం గురించి చెబుతోంది. అజ్ఞానమనే చీకటిని తొలగించేది సాంఖ్యయోగం. జ్ఞాన కర్మ సన్యాసయోగం కర్తవ్యోపదేశం చేస్తే కర్మ సన్యాసయోగం నిష్కామకర్మను విశ్లేషిస్తుంది. ఆత్మ సంయమనంతో సాధన ద్వారా పరమ పురుషార్థమైన మోక్షం పొందవచ్చు. అలాగని ప్రబోధించే గీత మత గ్రంథం కాదని, కర్మయోగ ప్రస్థానమని, విశ్వమానవ సమాజానికి దారిదీపమని పాశ్చాత్య వేదాంతులు సైతం ప్రశంసించారు. ముక్తికి యుక్తమైన దారి సాధన. దాని ద్వారా మనిషి జీవన్ముక్తుడు కావాలి. సౌధనమయో జీవన్ముక్తో భవతి. తానొక్కడైతే చాలదు, తోటి మానవులకు ఈ వివేకాన్ని పంచాలి. చెడ్డదారి నుంచి మంచి దారికి మళ్లించాలి. మృత్యు సమానమైన భవబంధాన్ని తొలగించాలి. ముక్తి అనుకున్నంత సులభం కాదు, కానీ అనుకుని సాధన చేస్తే సాధ్యమే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.